అందరూ చూస్తుండగానే నడి రోడ్డులో ఓ యువకుడిపై మరో నలుగురు యువకులు కత్తులతో రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణ నడి బొడ్డున పట్టపగలు చోటు చేసుకుంది. పట్టణంలోని తాళ్లగడ్డకు చెందినటువంటి చీకూరి సంతోష్ ఇంటి నుంచి కొత్త బస్టాండ్ వద్దకు పని నిమిత్తం బైక్పై వెళ్తున్నాడు. అది గమనించిన మామిళ్లగడ్డకు చెందిన మాలబంటి పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని తన స్నేహితులు మహేష్, సన్నీలతో కలిసి సంతోష్ బైక్ను వెంబడించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వెళ్లగానే సంతోష్ను బైక్పై నుంచి కింద పడేసి అందరూ చూస్తుండగానే కత్తితో 20 పోట్లకు పైగా పొడిచారు. సుమారు అరగంట పాటు కత్తులతో వీరంగం సృష్టించారు. అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజశేఖర్ తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంతోష్ను కత్తులతో, బండరాళ్లతో దాడి చేస్తుండగా అడ్డుకున్న స్థానికులపై బంటి దాడికి దిగారు. అయినా స్థానికులు లెక్క చేయకుండా సంతోష్ను ఆటోలో స్థానిక జనరల్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మాలబంటి మహేష్, సన్నీ గంజాయి మద్యానికి బానిసలై ఎవరిపైన పడితే వారిపై కత్తులు, రాడ్లతో దాడులకు దిగడం పరిపాటిగా మారిందని, ఇక వారితో పాటుగా తాళ్లగడ్డ, జేజన్ నగర్, అంబేద్కర్ నగర్కు చెందిన మరికొందరు యువకులు సైతం గంజాయి మద్యానికి బానిస ఏకంగా సుపారీ తీసుకుని హత్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు. ఇంకొక గాడి చూద్దానికి ఒక